తెలంగాణ ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు పత్రికా సమావేశం నిర్వహించడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎస్సీయు భూములు అనే వివాదం, పర్యావరణ ప్రేమికుల యొక్క మనస్తాపం సంబంధించిన అంశం గురించి ఈరోజు మన పత్రికా సమావేశం నిర్వహించడం జరుగుతుంది. నాతో పాటు లీగల్ సెల్ చైర్మన్ ఇరుకుల అశ్విని గారు, మరియు భగవాన్ గారు, మరియు రాజేష్ గారు, మరియు కొల్లూరు విలేజ్ ప్రెసిడెంట్ కమలాకర్ గారు, రాకేష్ గారు, విశాల్ గారు నాతో పాటు పాల్గొంటూ ఉన్నారు ఈ సమావేశం. మనం చూస్తూ ఉన్నాం, హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ దగ్గరలో కాంచా గచ్చిబౌలి అనే స్థలంలో 400 ఎకరాల భూమిని వేలంపాటలో అమ్మి ఆ ఆదాయాన్ని ప్రభుత్వం రాష్ట్ర సంక్షేమ పథకానికి వినియోగించడానికి ఒక ప్రణాళిక రూపొందించింది. ఈరోజు బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు కలిసి అనవసరమైన రాజకీయం చేస్తూ ఈ భూమి ఎస్సీయు విద్యార్థులని చెప్పి తప్పుదో పట్టిస్తూ వారిని రెచ్చగొట్టి వాళ్ళు పబ్బం గడిపే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ పర్యావరణం గురించి కేటీఆర్ గారు మాట్లాడడం ఏదైతే ఉందో దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా అనిపిస్తూ ఉంది. ఎందుకన్నట్లయితే మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్ మహానగరానికి మంచినీరు అందించే జంట జలాశయాలైన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ లాంటి 2 జలాశయాలను రక్షణ కవచంగా ఉన్న జియో నెంబర్ 111ను రద్దు చేసి అక్కడ ఉన్న కోకాపేటలో 100 ఎకరాల భూమిని ఎకరానికి 100 కోట్ల చొప్పున వేలంపాట పాడింది గత ప్రభుత్వం మీది కాదా అని చెప్పి నేను కేటీఆర్ గారిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. జల కాలుష్యాన్ని నిర్వహించడం సాధ్యమా? భవిష్యత్తులో దాదాపు 2 కోట్ల జనాభా కలిగిన హైదరాబాద్ మహానగరానికి మంచినీటి ఎక్కడి నుండి తీసుకొస్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మాట్లాడితే కాళేశ్వరం అని చెప్తా ఉన్నారు. కాళేశ్వరం నుంచి నీళ్లు హైదరాబాద్ నగరం తీసుకొస్తామని చెప్పారు. కాళేశ్వరంలో కరెంటు బిల్లు కట్టడానికి కూడా సరిపోదు. కాళేశ్వరంలో నీళ్లు నిలుపుతామంటే ఆ బ్యారేజ్ కూడా నాణ్యత లేకుండా నిర్మించింది మీరు కాదా? కాళేశ్వరం పేరిట మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ బార్డర్లో అడవుల ఊచకొత పోసింది మీరు కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నా. పర్యావరణ ప్రేమికులు దీన్ని గమనించాలని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే బీజేపీ, బీఆర్ఎస్ రెండు కలిసి ఒకటి వాట్సాప్ యూనివర్సిటీ, ఇంకోటి బీఆర్ఎస్ స్టూడియో రెండు పెట్టుకొని గ్రాఫిక్ డిజైన్ల ద్వారా లేని జింకలను, నెమలను ముందర పెట్టి జరుగుతున్న నష్టాన్ని చూపెట్టకుండా ప్రజలను తప్పుదో పట్టించడానికి ఒక పెద్ద కుట్ర చేస్తూ ఉంది. ప్రజలను గందరగోళం చేసే పరిస్థితి తీసుకొస్తూ ఉంది. చేసిన అప్పులు తీర్చలేక బడ్జెట్, మన రాష్ట్రానికి సంక్షేమ పథకాలకు బడ్జెట్ లేక ప్రభుత్వం ఒక మంచి ప్రణాళిక ఇస్తూ ఉంటే ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసే చర్యలు చేపడతా ఉంది ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం. మనం చూసుకున్నట్లయితే పర్యావరణానికి ఇంత విధ్వంసం చేసి కేటీఆర్ గారు అక్కడ ఎస్యూకి వెళ్ళి విద్యార్థుల పక్షాన మాట్లాడడం ఏదైతే ఉందో, ఈ ముసలి కన్నీరు గార్చడం ఏదైతే ఉందో చూస్తూ ఉంటే కమల్ హాసన్ కూడా మించిపోయినట్టు అనిపిస్తూ ఉంది. ఆస్కార్ అవార్డు ఇచ్చినా కూడా కేటీఆర్ గారికి తక్కువే అని నాకు అనిపిస్తూ ఉంది. ఈరోజు నేను కూడా ఒక విశ్వవిద్యాలయ విద్యార్థిని, కాకతీయ యూనివర్సిటీ, జేఎన్టీయు మరియు ఉస్మాన్ యూనివర్సిటీలో నేను 3 యూనివర్సిటీలు చదువుకున్న విద్యార్థిగా మాట్లాడుతూ ఉన్నా. విశ్వవిద్యాలయం యొక్క భూమి కబ్జా గురైతే మేము తీవ్ర మనోవేదన చెందే మాట వాస్తవం. గత ప్రభుత్వం ఈ 3 విశ్వవిద్యాలయాల్లో ఎన్ని వేల ఎకరాలను మీరు కబ్జా చేశారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా ఓయూ భూమి ఎందుకు అవసరం, దీన్ని మనం అమ్మేద్దామని చెప్పి కేసీఆర్ గారు ప్రణాళిక రచించింది వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాం. బలవంతంగా విద్యార్థులు వ్యతిరేకిస్తున్నా కూడా ఓయూకి సంబంధించిన భూమి నుండి రోడ్డు నిర్మాణం చేపట్టి కార్యక్రమం ప్రారంభించింది మీరు కదా. మరి ఓయూ భూమిని కూడా మీరు నష్టం చేస్తూ ఉన్నారు కదా. ఓయూకి సంబంధించిన భూమి ఇక్కడ ఎస్సీయూలో హైకోర్టే చెప్తా ఉంది ఆ భూమికి ఎస్సీయూకి సంబంధం లేదని జడ్జిమెంట్ కాపీ వచ్చింది. వాస్తవానికి గత ప్రభుత్వం ఈ భూమిని వాళ్ళే వేలంపాటగా నిర్వహిద్దామని అనుకుంటే హైకోర్టు నుండి ఉత్తర్వులు రాని పక్షంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఆపింది. లేకపోతే ఈ పాటికి ఈ డబ్బులు కూడా ఊడ్చి వేరే దేశాల్లో పెట్టుబడులు పెట్టుకునే కార్యక్రమం ఇప్పటికీ జరిగిపోయేది. ఇంత భూమి కూడా మనకు మిగలకపోయేది. ఒక పర్యావరణ ప్రేమికుడిగా నేను కూడా చెప్తా ఉన్నా, ప్రభుత్వం మూసీ నది ప్రక్షాళన ఏ విధంగా చేస్తుందో, జల కాలుష్యం నిర్మూలన ఏ విధంగా చేస్తుందో, వాయు కాలుష్యం నిర్మూలన కూడా ఆ విధంగా చర్యలు చేపడతానని నేను భావిస్తూ ఉన్నా. మనం చూస్తూ ఉన్నట్లయితే గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ ఇండెక్స్ ఇచ్చిన నివేదిక ప్రకారం తప్పుడు సమాచారం మరియు అసహ్య సమాచారాన్ని బయటకు రిలీజ్ చేయకపోవడం దాంట్లో మన దేశం ప్రపంచంలో నెంబర్ స్థానం ఉంది.
ఒకటో స్థానంలో ఉంది ప్రపంచంలో. కాబట్టి ప్రజలు ఇది గుర్తించాలి. వాట్సాప్ సోషల్ మీడియాలో ప్రచారమైన తప్పుడు సమాచారాన్ని మీరు ధృవీకరించుకోకుండా, నిజానిజాలు నిగ్గు తెలుసుకోకుండా వాటిని షేర్ చేయడం మానండి. మీరు నిజానిజాలు తెలుసుకోండి. ఈ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉంది, పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉంది. ఒక పర్యావరణ ప్రేమికుడిగా నేను దీన్ని బలంగా నమ్ముతా ఉన్నా. మీరు ఇంకేమైనా సూచనలు ఇవ్వాలనుకుంటే ప్రభుత్వానికి మీరు సీఎం రేవంత్ రెడ్డి గారు నేరుగా లేఖలు రాయండి. మీరు పర్యావరణ ప్రేమికులుగా నేను చెప్తా ఉన్నా. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మీరు విశ్వసించండి. ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తూ ఉంది. పర్యావరణ పరిరక్షణ మా బాధ్యత అని చెప్పి రాజన్న సిరిసిల్ల జిల్లా వేదికగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా చివరగా మీరు చెప్తా ఉన్నారు, మేము విత్ ఎవిడెన్స్ చూపిస్తూ ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గుట్టలను ఏ విధంగా కొల్లగొట్టారనేది మీరు ఈ వీడియో చూస్తే మీకు తెలుస్తూ ఉంటుంది. ఈ వీడియోలో మీరు చూసినట్లయితే గుట్టలు ఏ విధంగా కొల్లగొట్టారని మీరు చూడొచ్చు. ఇది అగ్రహారం గుట్ట. అగ్రహారం గుట్టను నామరూపం లేకుండా చేసిరు. ఇది కేవలం రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే కాదు, ప్రజలు విలేకరులు నెత్తినోరు మొత్తుకున్నా కూడా గుట్టల్ని పొదం పట్టించి పచ్చటి హరితహారం లాంటి ఉన్న గుట్టలను ఎర్రటి తివాచీగా మార్చింది కేటీఆర్ నియోజకవర్గంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కదా. బీఆర్ఎస్ సంబంధించిన కొంతమంది నేతలు దీని వెనుక లేరా? ఎవరి అండ చూసుకొని, ఎవరి బినామీలు ఎవరు ఈ కార్యక్రమాలు చేపట్టారని చెప్పి నేను కేటీఆర్ గారిని సూటిగా అడుగుతా ఉన్నా. కాబట్టి ప్రకృతి విధ్వంసం చేసిన మీరే మన ప్రకృతి గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది. కాబట్టి ప్రభుత్వానికి ప్రతిపక్షంగా మీ వంతు సహకారం అందించాలని చెప్పి కోరుతా ఉన్నాను.